యూట్యూబ్లో లైవ్ చేసేటప్పుడు గ్రీన్ స్క్రీన్ పోస్టర్ ఎలా పెట్టాలి అని చాలామంది అడుగుతున్నారు. ఇలా మనం లైవ్ చేసేటప్పుడు ఈ విధంగా పోస్టర్ పెట్టాలి అంటే ఒక చిన్న టెక్నిక్ ఉంది. మనందరికీ యూట్యూబ్ ఇట్లా లైవ్ ఆన్ చేయడానికి ప్రెస్ చేస్తాం కదా, ఇక్కడ లైవ్లోకి వెళ్తాం. ప్రెస్ చేసినప్పుడు ఇలా లైవ్లోకి వెళ్తాం. లైవ్లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ విధంగా వస్తాయి కదా సింబల్స్. ఈ సింబల్స్ని ప్రెస్ చేస్తే ఇక్కడ ఈ విధంగా ఐకాన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మనకు కావాల్సింది గ్రీన్ స్క్రీన్. ఈ సింబల్ ఉంటేనే గ్రీన్ స్క్రీన్ మనం చేయగలుగుతాం. ఈ సింబల్ ఇది ప్రెస్ చేస్తే గ్రీన్ స్క్రీన్ అని వస్తుంది. ఇలా వస్తుంది. గ్రీన్ స్క్రీన్ వచ్చిందా, దీనికి మనం ఏదైనా ఆల్రెడీ థంబ్నెయిల్ రెడీ చేసి పెట్టుకో ఉండాలి. ఏదో ఒక థంబ్నెయిల్ మనకి ఇష్టం వచ్చిన థంబ్నెయిల్ రెడీ చేసి పెట్టుకోండి. దాన్ని ఇలా కొట్టి ఇట్లా గ్రీన్ స్క్రీన్ డన్ అని వస్తుంది. ఈ డన్ కొట్టామంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మన ఫోటో రాకుండా ఉండాలి అంటే ఇలా బ్యాక్ కెమెరా ప్రెస్ చేసామనుకో మన ఫోటో కాకుండా ఓన్లీ ఇది ఒక్కటే వస్తుంది. ఈ కెమెరా బ్యాక్ కెమెరా ఆన్ చేసినా గానీ ఏదైనా వస్తువు పాడు తగిలిందనుకో ఇలా వస్తాయి. బ్యాక్ సైడ్ ఏమన్నా మనకు కనిపించాయంటే అందుకు బ్యాక్ సైడ్ ఏదైనా ఒక బుక్ లాగా ఇలా ఏదో ఒకటి బుక్ లాగా లేకుంటే పేపరు వెనక పెట్టేస్తే మనకి ఎప్పుడు ఎలా కదిపినా గానీ మనకు బ్యాక్ సైడ్ ఉన్నవి ఏవి వాటి కనపడకుండా ఉంటాయి. చాలా నీట్గా అనిపిస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్ థంబ్నెయిల్ అయితే ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకోనుండి ఇలా మనం పెట్టడానికి ట్రై చేయాలి. చాలా సింపుల్గా చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇక్కడ కొంతమందికి కెమెరా ఆప్షన్ ఉంది. ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్లో కెమెరా కూడా వస్తుంది. అంటే మనం కూడా లైవ్ చేసేటప్పుడు మనం కూడా కనపడచ్చు. అట్లా కనబడుతూ కూడా లైవ్ చేస్తున్నారు కదా చాలా మంది. అవి కొన్ని ఫోన్లలోనే ఆప్షన్ ఉందంట. నా ఫోన్లో ఆప్షన్ లేదు. ఓన్లీ గ్రీన్ స్క్రీన్ ఈ విధంగా పెట్టుకొని లైవ్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. ఇలా పెట్టిన తర్వాత దీన్ని నెక్స్ట్ అని కొడతాం కదా, నెక్స్ట్ అని కొడితే నో ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని గో లైవ్లోకి వెళ్ళిపోతాం. లైవ్లోకి వెళ్ళి ఇదిగో లైవ్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు లైవ్లో ఈ పోస్టర్ కనిపిస్తుంది. ఇలా సింపుల్గా లైవ్ పోస్టర్ పెట్టి చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవడానికి ఈ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఉంటేనే చేసుకోగలం. అది కూడా ఇక్కడ ఉంటుంది. ఇది ప్రెస్ చేస్తే ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఇందులో గ్రీన్ స్క్రీన్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తేనే వస్తుంది. సింపుల్ అండ్ ట్రై చేయండి. గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఉంటేనే వస్తుంది.